హాయ్ హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ ఒకసారి మా షాప్ ముందర ఉంటాడు కదా బాబాయ్. సో ఆయనకి ఇది ఏమంటారు జున్ను తీసుకెళ్ళి పందిపాలతో చేసిన జున్ను అనేసి ఆయన తినిపిస్తా. ఆయన రియాక్షన్ ఎట్లయితే తెలుసు. ఆల్రెడీ ఒకసారి తెలియకుండా చేసినాం, ఇప్పుడు ఇంకా తెలియకుండా చేస్తా. కెమెరా దాచిపెట్టి చేస్తా. ఎట్లా రియాక్ట్ అయ్యో చూసాం. ఒకసారి ఆయన ఏం చేస్తుండే చూడది కదా. సో తినిపించి అయితే చూస్తా. ప్లీజ్ అందరు షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అబ్బాయి నమస్తే. ఏం లేదు, బాగున్నాను. తిన్నా, అన్నం తిన్నా. ఏ జున్ను బాబాయ్ తెలుసు కదా జున్ను. మా మామ సిరాపేటలో ఫామ్ ఓపెన్ చేసిండు, జున్ను కంపెనీ సిరాపేటలో. ఏంటంటే మంచి తక్కువ రేట్లో ఇస్తుండు హోటళ్ళకి, ఇంకెవరికైనా ఇళ్ళ తింటారు కదా. అయితే ఒకసారి టేస్ట్ చూడు, కావాలంటే తెప్పిస్తాను నీకు కూడా. మంచిగా ఉంటే కొనాలి, ఎట్లయినా మంచిగా ఉంది. అలా కాదా టేస్ట్ చేయించిన మన బేకరీ వాళ్ళు కూడా తీసుకుంటారు కొంతమంది. ఏం లేదు, ఇది ఏంటంటే ఫ్రెష్ పాలు బాబాయ్, ఎప్పటికప్పుడు పిండినాయి. తగలబెట్టండి సార్. ఈ పంది పాలతో చేసిన జున్ను. అరే ఏమైంది కాదు నాకు ఏమైతుంది, ఏమైతే చెప్పు. ఏం కాదు, వచ్చి పందులు మంచి పొలాలై పందులు అవి. ఏమైతే బాబాయ్ నీకు ఏం కాదు బాబాయ్, నువ్వు ఎందుకు పని చేస్తున్నావు? ఏం కాదు, ఆయన ఏమంటాడు ఇప్పుడు అందరూ రుకో జరా సబర్ కరో. కొంచెం తిని చూడు, ఆయనకి ఎందుకు పిలుస్తున్నావు? తిని చూడు కొంచెం, ఆయనకి ఎందుకు పిలుస్తున్నావు? ఒక్క నిమిషం అన్న చెప్పు బాబాయ్. మొన్నొచ్చి మీ తమ్ముడు ఎట్లా చేసి ఏమైంది జున్ను మా పంపిడుగా తెచ్చి చేపిస్తున్నా, ఏమైంది అంటాడు. మంచిగా ఉంది, ఏం చున్నది తిను, ఏం కాదు. మంచిగా నేను తెప్పించిన. ఎక్కడ ఏం తెప్పించిన? కంపెనీ నుంచి వచ్చింది బాబాయ్. కిలో గాలి కిలో కొను, గాలి కిలో కొను. నువ్వు తిను చెప్తాను, నువ్వు తిను, నేను చెప్తాను తిను. ఇప్పుడే తిన్నాడు, మళ్ళీ తింటాడు. ఏమో మంచిగా లేదంటాడు. పంది పాలతో చేసిన జున్ను ఇందాకటి నుంచి ఏమైతుంది? ఏం మంచిగా ఉన్నావు? ఏం కాదు, నేను కూడా తింటున్నా. ఏం కాదు బాబాయ్, ఆగు. మైండ్ కాదు, ఏం కాదు, మంచిది. ఇది అమ్మేది, తింటే బలం వస్తుంది. కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమా. పావు కిలో చెప్పేది అదే కాదునా. ఇప్పుడు దీన్ని చూసి మంచి లేదంటాడు. ఏం గాలి చేయడానికి రాదు, ఎందుకు వద్దు మరి. ఇప్పుడు ఏం చేయాలి? ఇది నువ్వు మూతి పెట్టించినావు, ఎట్లా పంచాలి వేరే? ఇప్పుడు తినలేదు తిను. మరి కొను, పంది పాలకి అయితే పందులకి ఏమవుతుంది? ఏం కాదు, విను, ఏం కాదు. నువ్వు కూర్చో, పావు కిలో అయినా అర కిలో అయినా కొను. మైండ్ ఉంది, చెప్పు ఉంది. నీకు కింద ఉంటా, నేను తప్పు చేస్తున్నా నీ కాడైనా. మరి ఏమైంది జున్ను? ఇప్పుడు మేము చాలా మంది తినిపించిన, ఏమైతే పంది పాలు జున్ను తింటే తింటారు. ఎందుకు తినారు? కొంచెం తిని చూడు తెలుస్తుంది. నువ్వు సతాయింది. పావు కిలో కొంటే మంచిగా ఉంటుంది. పావు కిలో కొను, వెళ్ళిపోతా. పొద్దు నుంచి అమ్మాలి, ఒక పావు కిలో కొను. అర్థం అవుతుంది. పెడుతుంటే కూడా తిన్నావు. ఏంది చెంచా వేస్ట్ అయింది, అది వేస్ట్ అయింది. బాబాయ్ పావు కిలో కొను, పావు కిలో. నువ్వు కొట్టావు, అర్థమైంది. నువ్వు కొట్టేది కాదు, విను, కొట్టేది కాదు. 6 కిలోన కొను. అడిగాను, తప్పు ఉంది అయింది ఇందులో. ఎందుకుంటే తప్పు, ఏమైతే తప్పు. ఏమ్మా పంది పాలతో జున్ను తిన్నాడా? ఇట్లా బిల్లు ఎరికైనా తింటా. నువ్వు మూతి పెట్టి నాన్నకెందుకు తింటాను మళ్ళా? ఇప్పుడు జున్ను అమ్ముతాను వచ్చిన జుమ్ము తిన్నాడు, మంచిగా ఉంది అది అన్నాడు. వీళ్ళేమో అది పంది పాలతో చేసిన జున్ను, ఇది తెప్పి పాలతో చేసిన జున్ను. ఇది
తినిపించిన తిని అది అంటాడు పందిపాల జిన్ను తింటావా నువ్వు? నీకు మైండ్ రా, నువ్వు పెద్ద మనిషినా? ఏం మాట్లాడుతున్నావు? పందిపాల దున్ను కొట్టాడు ఎవడన్నా? ఏమవుతుంది మాట్లాడు మళ్ళీ. పందిపాల చేసిన జున్ను అన్న ఇది తిన్నాడు రుచిగా ఉంది అన్నాడు మరి రుచి ఉన్నప్పుడు కొనాలా లేదా పెద్ద మనిషి మాట్లాడుతున్నావా? ఎంత కాదు కొను అలా నమ్మకాన్ని ఆయన ఏమనుకుంటాడు పగ్గులో కొను కొంచెం తిన్నాను చెప్పి పందిపాల తిన్ను నేను తిన్ను, కొంచెం తిన్నానా వద్దు నేను తిన్ను పందిపాల తిన్ను అలా ట్రేస్ట్ నేను తిన్ను పందిపాల తిన్ను అలా ట్రేస్ట్ తిన్నావు తెలిసి కొంచెం టేస్ట్ చూడాలి నాకొద్దు నేను తిన్ను. టేస్ట్ చూడాలి కొంచెం నేను చూడ నేను తిన్ను. కొనమన్నా ఒక పావు కిలో కొనమను ఎట్లా రేట్ ఎట్లా? 250తో ఇస్తున్నా 150 ఇస్తారు. పందిపాలు నువ్వు తీసుకో పడేసుకో ఏమైనా చేసుకో నేనైతే ఇది గొన్ను లేదా మొత్తం తిను ఇది గొన్ను లేదా మొత్తం తిను ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. విషయం నీకు ఏమైనా అయితే మళ్ళీ అదిగోనా పెద్ద మనిషి ఉండేవాడు నీ కడుపులో పందు వచ్చి అరిచినా పందిలాగా దిగినా నాకు సంబంధం లేదు పందు వచ్చి అరిచినా పందిలాగా దిగినా నాకు సంబంధం లేదు ఏంది చెప్పినప్పుడు అర్థం కాదా నీకు? అర్థం కాదండి. చెప్తున్నా మొన్న ఒకటే పెట్టుకోపో తప్పేం చేయట్లేదు అమ్ముతున్నా అమ్ముకుంటున్నా నేను జిల్లా అమ్ముతున్నా మరి ఎందుకు తిన్నావు ఇది ఎందుకు తిన్నావు ఇప్పుడు నువ్వు ఇది ఎందుకు తిన్నావు అరే అమ్మాయి మైండ్ అమ్ముతున్నా ఓ బాబాయ్ నేను భయపడాను భయపడాను ఓయ్ కాదు చెప్పాను నువ్వైనా కొంటే పెద్ద మాట చెప్పాను. ఏం చెప్తాడు ఆయన? ఏమైతే ఇప్పుడు ఖరాబ్ అయింది రుచి చూసినా మళ్ళీ కొనాలంటాడు మొత్తం మంచి తిన్నారు కడుపు నిండా ఇగో అప్పుడు అవుతుంది చూడు నువ్వు అవుతుంది కడుపు నిండది ఓ సార్లే కానీ పగ్గులో కొను నాకు ఇప్పుడు వేస్ట్ అయితే ఇది మొత్తం తిను మొత్తం తిను చూడనా కొంటే కొనమను లేదంటే మొత్తం తినమను నీకేమన్నా మళ్ళీ కడుపులో తిప్పి పందిలాగా అరిచి అటు తిరిగి ఇటు తిరిగి చేస్తే నా బాధ్యత కాదు లేదంటే మొత్తం తినమను నీకేమన్నా మళ్ళీ కడుపులో తిప్పి పందిలాగా అరిచి అటు తిరిగి ఇటు తిరిగి చేస్తే నా బాధ్యత కాదు బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. ఒకటి మాట నువ్వు పందిపాల తిన్ను అమ్మేది నేను పరిచయం చేసేది ఏంటి? అన్న నా కంపెనీ అన్నది ఇట్లా అయితే పో కొనడానికి వెళ్ళిపో. ఇగో ఇట్లా నచ్చలేదు నచ్చలేనప్పుడు వెళ్ళిపోవాలి నువ్వు. తిని చూసిండు బర్రెపాల తున్నా నమ్మాలి కానీ పందిపాల తున్నాము అన్న మా చూసిండు బర్రెపాల తున్నా నమ్మాలి కానీ పందిపాల తున్నాము. అన్న మా కంపెనీ అదే అన్న పందిపాలతో అయితే నీ కంపెనీ అన్న పెట్టుకో అడవిలో అమ్ముకో. మరి ఇలా ఇప్పుడు ఆయన తినిపించినాక సీరియస్ అయితే ఏమన్నా పరిచయం చేస్తున్నావు ఏం కాదు అవును బాబా భయపడాను పెట్టుకో నాకు అవసరం లేదు పెట్టుకోవడం కింద నువ్వు అది ఎందుకు పడేసినా చాలా చేస్తున్నా నువ్వు ఫస్ట్ తిని ఇది ఫస్ట్ నువ్వు తిను ఇది తిను ఇప్పుడు ఇది వేస్ట్ అయింది అది వేస్ట్ అయింది పెట్టి కొట్టిండు ఏం చెప్పాలి ఇద్దరు రండి పేరు పాలి ఇద్దరు పాలం పారి ఇద్దరు రండి పేరు పాలి ఇద్దరు పాలం పారి ఓ చాలా చేసిన ఇట్లాంటివి కానీ నాకు అన్ని అవసరం లేదు గింత తిను గింత తిను చెప్పినప్పుడు అర్థం చేసుకో. చెప్పనా గిన్నె తెచ్చినావు తినాలి తిన్నాడు ఇప్పుడు నాకు వద్దు అంటుండు పందిపాలు చేసే చూడు తప్పే ఉంది అందులో పక్క జరగా నాకు కొంటే పావు కిలో గోను లేదంటే ఇదంతా తిను ఇదంతా తిను లేదంటే కేసు పెడుతు బా ఒక్కసారి 2 సార్లు చెప్పి ఇప్పటికి 2 సార్లు చెప్పి నువ్వు చెప్పినా వినాలి నెట్టినప్పుడు నెట్టినావు ఏంటి ఆడ చెప్పి అర్థం కాదు అదంతా అప్పుడండి. ఏమైతే పందిపాలు తినొద్దా పందిపాలు తినొద్దా పందిపాలు తాగొద్దా వర్ణన చేసుకో.
అంతా కాదు ఇదంతా నేను అమ్ముకునేది నా నెట్టకు అమ్మేదేమి ఇలా తిన్నాడు ఇప్పుడు నువ్వు తిన్నావు నువ్వు తిన్నావు చాలా నెట్టావు నువ్వు చాలా చేసినావు నెట్టాకు ఇప్పుడు వేస్ట్ అయిపోయింది అంతా మార్కెట్ లో అమ్మే వచ్చిన గింజ తిను ఏదో ఇప్పుడు తిన్నావు మరి సరే అన్నారుగా నాదే తప్పు ఆయనకేమన్నా అయినా మళ్ళీ ఏమన్నా అరిచిన పంది లెక్క తిరిగినా నాకు అడగదు నువ్వు కేసు ఎట్లా పెడతా చూసా నేను కూడా పెడతా ఇది కూడా తిను అది కూడా తిను పడేసుకోను అర్థమే లేదు పడేసుకో నువ్వు కూడా పడేసా నువ్వు ఎట్లా వస్తావు ఇప్పుడు ఎట్లా అయ్యే డబ్బులు చూస్తా నేను అర్థం చేసుకోను చక్కలెత్తి కొడతా కొట్టు చక్కలెత్తి కొడతా నువ్వు కూడా కొడతా చక్కలెత్తి నువ్వు అంతా పెట్టాలి తిన్నా ఇప్పుడు మజాక్ చేస్తున్నా చెప్తే ఇప్పుడు నా డబ్బా వేస్ట్ అయింది నా డబ్బా వేస్ట్ అయింది ఇప్పుడు నా డబ్బా వేస్ట్ అయింది పోయి కేసు పెడతా రాను నువ్వు రాను పోయి చేయడానికి రా మరి చక్కల మరి చక్కల నువ్వు చెక్కలేపద్దు కేసు పెడతా నీ మీద పోయి చక్కలేసి భయపడతాను ఇగో ఆయనకేమన్నా అయినా మాకు తెలియదు ఇక అయిపోతే వెళ్ళిపోతాను చెక్కలేకపోతా ఓ అమ్మను తిని మళ్ళా మజాక్ చేస్తుండే కూర్చో ఒక మాట మాట్లాడతాను కూర్చోరా బాబాయ్ ఒక మాట చెప్పాలి ఆయన కామెడీ మన్నట్ లెక్క చిన్న కామెడీ చేసిన ఏమనుకో ఓకేనా ఇంతసేపు సతాయించిన ఇక మా వాడు కూర్చొని చూస్తున్నాడు పైన హాయ్ చెప్పు ఓకేనా రైట్ బాబాయ్ థ్యాంక్ యూ